ఇంట్లో డబ్బులు నీళ్ళలాగా ఖర్చు కాకూడదు అంటే ఆడవాళ్ళు ఈ పనులు చేయాల్సిందే. ఆదాయం బాగుంది కానీ అధిక ఖర్చులు ఉన్నాయి, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి, లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఏం చేయకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఉదయం పూజ చేయడం వల్ల లాభాలను పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి సాయంత్రం పూజ ముఖ్యం. సాయంత్రం ప్రత్యేక పూజలు చేయండి. సాయంత్రం వేళలో చేసే పూజలలోని పొరపాట్ల వలన డబ్బు సులభంగా ఖర్చు చేస్తుంది, నీటిలో ఖర్చు చేస్తుంది. ఎంత మొత్తం అయినా సరే నీటిలా ఖర్చు చేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఇల్లాలు సాయంత్రం పూజలోని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో, ముఖ్యంగా తెల్లవారుజామున 5:30 నుండి 7 గంటల ఈ మధ్య కాలాల్లో కొన్ని పొరపాట్లు చేయకూడదు. స్థిర లక్ష్మి కోసం, దీపారాధన కోసం సాయంత్రం సమయం, ఈ సమయంలో ఈ పనులు చేయవద్దు. ఇంట్లో ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ప్రధానంగా సాయంత్రం దీపారాధన సమయంలో ఏడవకూడదు. అమ్మాయిలను మహాలక్ష్మిలాగా చూస్తాం కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేసి మనం లక్ష్మీదేవిని కొలువై ఉండాలని కోరుకునే టైంలో మనము పిల్లలు ఇంటిలో ఏడవకూడదు. ఏ ఇంటిలో అయితే స్త్రీ అనేది బాధపడుతుందో లేదో మనోవేదన చెందుతున్నట్లయితే అక్కడ ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలవదు అని శాస్త్రాలలో ఉన్నాయి. ఇంట్లో ఇలా ఏడుస్తున్నట్లు ఉంటే డబ్బు ఆ ఇంట్లో ఉండదు. ఈ విషయంలో ప్రతి ఇల్లాలు కూడా జాగ్రత్త ఉండాలి. సాయంత్రం వేళలో మనం ఇంటిని శుభ్రం చేయకూడదు. సాయంత్రం వేళలో దీపారాధన చేసే సమయంలో తుడవడం కానీ, తడిబట్ట పెట్టడం కానీ చేయకూడదు. శుభ్రం చేసుకోవాలనుకునే వారు సాయంత్రం 5:30 నిమిషాల లోపల మాత్రమే శుభ్రం చేసుకోవాలి. తెల్లవారుజామున 5:30 నుంచి సూర్యోదయానికి పూర్వమే దీపారాధన స్టార్ట్ చేయవచ్చు. మీ ఇంట్లో డబ్బులు ఎక్కువ ఖర్చు కాకూడదు అనుకుంటే సాయంత్రం వేళలో తప్పనిసరిగా ప్రతి ఇంటిలో దీపాన్ని వెలిగించి ప్రతి ఇల్లాలు కూడా స్తోత్రం పారాయణం, కనకదార స్తోత్రం అనేది చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ప్రార్థన చేయవలసిన సమయం, లేదా తడి బట్ట పెట్టడం ఇలాంటివి చేసినట్లయితే లక్ష్మీదేవి అటు నుంచి అటే బయటకు వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేయడానికి ముందు జాగ్రత్త వహించండి. మన ఇంట్లో పెరుగు అనేది ఎప్పుడు కూడా నిల్వ ఉండాలి. పెరుగు అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. పెరుగు పాత్ర ఖాళీ అయిపోయిన తర్వాత ఆ పెరుగు పాత్ర నీటుగా సూర్యుడు అస్తమించేలో కానీ, లేదా రాత్రిపూట కానీ ఆ పెరుగు పాత్రను నీటుగా కడుక్కొని మళ్ళీ పెరుగు పాత్రను ఖాళీగా ఉంచకూడదు. కాబట్టి పెరుగు ఎక్కడ ఉంటే స్థిరలక్ష్మి అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి పెరుగు పాత్రని శుభ్రం చేయవద్దు. పాలు మరియు పెరుగు ఇంట్లో నిల్వ ఉండాలి. పెరుగు లేదు, పాలు లేవు, ఖాళీ అయిపోయింది, లేదు అనే పదాలను వాడకూడదు. ఒక చిన్న గ్లాసులో అయినా సరే పాలను కానీ, పెరుగును కానీ మనం నిల్వ ఉంచుకోవాలి. ముఖ్యంగా పెరుగు అనేది నిల్వ చేసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత ఎవరికి పెరుగు ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, పెరుగు రాత్రి బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ పెరుగు పాత్ర రాత్రిపూట ఖాళీ అయిపోయినా అప్పటికి కూడాను దానిలో కొంచెం నీటిని పోసి పెరుగు ఉన్నట్లుగానే భావించాలి. దీపారాధన చేసే సమయంలో ఎవ్వరు కూడా నిద్రపోకూడదు. సాయంత్రం వేళలో మనం పూజ చేస్తున్నప్పుడు వేరే రూమ్లో కూడా నిద్రపోకూడదు. పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగా లేకున్నా దీపారాధన చేసే సమయంలో మాత్రం నిద్రపోకుండా ఉండేవారు. సాయంత్రం వేళలో తులసి కోట వద్ద కూడా మనం దీపారాధన చేస్తుంటాం కదా. సూర్యాస్తమయం అయిన తర్వాత, చీకటి పడ్డ తర్వాత కానీ ముఖ్యంగా తులసి మొక్కకి నీరు పోయకూడదు. ఉదయం నీరు పోయలేదు అని సాయంత్రం వేళలో పోయకూడదు. తులసి కోటకు ఉదయం వేళలో మాత్రమే తులసి మొక్కకు నీరు పోయాలి. సాయంత్రం వేళలో దీపారాధన సమయంలో వంట పాత్రలను శుభ్రం చేయకూడదు. అలాగే వంట పాత్రలను ఎక్కువగా శబ్దాలు చేస్తూ కడగకూడదు. అలాగే వంటగదిలో శబ్దాలు ఎక్కువగా చెయ్యకూడదు. అలాంటి చోట కూడా లక్ష్మీదేవి అనేది నిలవదు. ఒకవేళ ఆ సమయంలో గనక వంట పాత్రలో ఉన్నట్లయితే దీపారాధన సమయంలోనే వంట పాత్రలు అనేవి శుభ్రం చేయకుండా ఉంటేనే మంచిది. మనం భోజనాలు చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఈ నియమాలు అన్నింటినీ కూడా పాటించినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది.
మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకుంటే ముందుగా మీ వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి ఎంగిలి పాత్రలు ఏమీ కూడా ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే నేను చెప్పబోయే రెమెడీ వంటగదిలో చేసేది కాబట్టి ఈ రెమెడీకి ముందుగా నార్మల్ కర్పూరం కానీ లేదా పచ్చ కర్పూరం కానీ తీసుకోవాలి. ఈ కర్పూరాలను మనము ఒక వెండి గిన్నెలో మాత్రమే కాల్చాలి. లేదు మా దగ్గర వెండి గిన్నెలు ఎలాంటివి ఏమీ లేవు అనుకుంటే వెండికి సంబంధించినటువంటి ఏవైనా పాత్రలో లేదా వెండి కుంకుమ భరణిలో అయినా సరే మనము ఈ పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి. ఈ కర్పూరాన్ని వెలిగించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఈ రెమెడీ చేశాం కదా, ఇందులో ఏమైనా ఉంచడం వంటివి చేయకూడదు. ఒక్కసారి ఈ రెమెడీకి ఉపయోగించిన వెండి పాత్రలను మరి దేనికి కూడా ఉపయోగించకూడదు. ఒక్కసారి కనుక ఈ రెమెడీని ఈ పాత్రలో చేసినట్లయితే దీనికి మాత్రమే ఆ పాత్రను ఉపయోగించాలి. ఈ రెమెడీని మనం ప్రతిరోజు వంటగదిలో చేసుకోవాలి. ఇలా 41 రోజులు కనుక మీరు చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది 100% ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు లక్ష్మీ కటాక్షము స్థిర లక్ష్మీ నివాసము కొలువై ఉండాలి అంటే ప్రతిరోజు చేసుకోవచ్చు. మీ ఇంట్లోని అనారోగ్య సమస్యలు కానీ గొడవలు కానీ ఏవైనా ఉన్నా సరే ఉపయోగించవచ్చు. చెడు ప్రయోగాలు కూడా ఏవైనా ఉన్నా సరే ఈ చిట్కా అనేది వాటిని నివారిస్తుంది. ఇలా చేయడం వలన అద్భుతమైన లక్ష్మీ కటాక్షము స్థిర లక్ష్మీ నివాసం కొలువై ఉంటుంది. మనము పెద్ద పెద్ద పూజలు చేయకున్నా సరే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, ఈ రెమెడీస్ పాటించినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది మన మీద పడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.